హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని చాలామంది ఇష్టపడే మటర్ పన్నీర్ గ్రేవీ కర్రీని ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. దీనికోసం ఒక 300 గ్రాముల పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము క్యూబ్స్ కింద కట్ చేసుకున్న ఈ పన్నీర్ని అందులోకి యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒకసారి ఇలా గనక చేసుకున్నారంటే మరి రెస్టారెంట్లో ఇంకెప్పుడు కూడా దీన్ని ఆర్డర్ చేసుకోరండి. అంత టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే పాన్లో ఒక 3 ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ లేదంటే ఒక 10 వరకు జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఈ టమాటాని సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు అనేవి సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, నాన్లోకి, జీరా రైస్లోకి, బిర్యానీ, పలావ్ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూను జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లోని పన్నీర్ బుర్జీ కర్రీ వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. ఈ వీడియో లాస్ట్లో అది కూడా ప్లే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు దీనిలోకి పచ్చి బఠానీని ఒక 5 నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి. మీరు ఫ్రోజన్ బఠానీ తీసుకుంటే కనుక అది ఉడికించాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా ఇందులోకి వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుని సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీకు తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసి వేసుకోండి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మరొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి.
5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని దీంట్లోకి 2 స్పూన్ల వరకు కస్తూరి మేతిని యాడ్ చేసుకోవాలండి. ఇది డ్రై రోస్ట్ చేసుకుని తీసుకోవాలి. 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా తయారవుతుంది. ఇది చేతితో నలిపితే ఇలా పౌడర్ కింద అయిపోతుందండి. ఇలా నలుపుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంది మటర్ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.